సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఉన్నారు. సో ఇంతమంది ప్రజాప్రతినిధులతో ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసి ఆ స్థానాన్ని కబ్జా చేసేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ను వెనక్కి నెడుతుందా? బీఆర్ఎస్కి ఇప్పుడు ఉన్నటువంటిది దినదిన గండం. బీఆర్ఎస్కు తెలంగాణలో ఇప్పుడున్నది దినదిన గండం. ఆ ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా? ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోతారు? ఒకటి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు పోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి సహజంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎమ్మెల్యేలు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఇక స్థానికంగా ఉండేటువంటి నాయకత్వము, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, మార్కెట్ కమిటీ, ఎమ్మెల్యేల కంటే కింద ఉండి ఎమ్మెల్యేలకు పోటీ చేయలేకుండా ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, జెడ్పీటీసీకో, ఎంపీపీకో, ఎంపీటీసీకో, లేదంటే గ్రామంలో సర్పంచులు ఆ స్థాయి నుంచి 2వ తరగతి వరకు అంటే 2వ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ అవసరమైతే కాంగ్రెస్కి వెళ్తారు. కానీ అక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ ఫుల్ ఉంది. కాంగ్రెస్లో పోతే మళ్ళీ మనకు పెద్ద గుర్తింపు ఉండదు, టికెట్లు రావు, సర్పంచ్ ఎంపీటీసీ పోటీ చేయలేకపోతే ఆల్టర్నేట్ కింద బీజేపీ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 8 స్థానాల్లో బీజేపీ ఇప్పుడు ఎంపీలు ఉన్నాయి, 8 స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉంది. కాబట్టి కొంత ఒక 20-30% బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది, తమ అవసరాల కోసం కానీ తమ అవకాశాల కోసం కానీ. అయితే కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అవసరం కోసం, అవకాశాల కోసం బీజేపీలోకి రావడానికి చాలా ఉంది. బీఆర్ఎస్ పరిస్థితి కారు సారు సర్కార్ అని 2019లో అంటే హిందుగాళ్ళు బొందుగాళ్ళనికి బొందబెట్టారు. అప్పుడు హిందుగాళ్ళు బొందుగాలనందుకు ఈసారి రాముడు తెలంగాణలో, యూపీలో పనిచేశారో లేదో రాముడి బాణం కానీ తెలంగాణలో పనిచేసింది. తెలంగాణలో పనిచేసి రామ జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అనేటువంటి మాట అన్నందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పక్కకు పోయింది. 17లో ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఖమ్మం మహబూబాద్లో మాత్రమే 2వ స్థానంలో ఉన్నది. 14 చోట్ల గులాబీ పార్టీ 3వ స్థానానికి, ఇక్కడ బీఆర్ఎస్ నిజామాబాదు, జహీరాబాదు, ఆదిలాబాదు, హైదరాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి స్థానాలు. ఒకప్పుడు ఇన్ని స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని హేళన చేశారు కదా, ఇవాళ బీఆర్ఎస్ కూడా డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పరంగా కూడా బీఆర్ఎస్ చాలా దారుణంగా దెబ్బతిన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో బీఆర్ఎస్ మొత్తము 37.35% తోటి 87 లక్షల ఓట్లు వస్తే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 16.68%, సగానికి సగం పడిపోయినటువంటి, సగానికంటే ఎక్కువ పడిపోయింది. 37% నుంచి 16%కి వచ్చింది. 36 లక్షల ఓట్లు వచ్చినాయి. కొద్ది నెలల వ్యవధిలో ఏకంగా 60% ఓట్లు, 51.48 లక్షల ఓట్లు ఆ పార్టీ నుంచి గెలిపోయింది. మెదక్లో కూడా, అంటే మెదక్లో 3వ స్థానం రావడం కూడా జీర్ణించుకోలేనిది. అంటే వాళ్ళ కంచుకోట కాదు అని చెప్పుకోవడానికి. ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ తన ప్రభావాన్ని చూపిన మెదక్ పార్లమెంటు పరిధిలో కారు బోల్తా కొట్టింది. ఈ స్థానంపై బీఆర్ఎస్ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ అక్కడ కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. సిద్దిపేటకు సీనియర్ నేత హరీష్ రావు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో గులాబీ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేటువంటిది గెలిపించుకునేందుకు అన్ని ప్రయత్నించింది. పైసలు కూడా బాగా వంచారు, దొరికింది. 80 లక్షల కేసు ఏమవుతుందో ఇదొకటి కూడా చెప్పుకోవాలి. ఆ 80 లక్షలు ఏమో దొరికినాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్కు ఎన్ని ఇవ్వాలి డబ్బులు అనేటువంటిది దొరికింది. దాని మీద బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పంచాడు ఇచ్చాడు అనేటువంటిది ఆయనను ఏఫైగా కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆయనను ఆ ఖాతాలో వేస్తారా వేయరా డబ్బులు? 80 లక్షలు దొరికినాయి. 80 లక్షలు కూడా పంచడానికి మా అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఇచ్చారని రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి డబ్బులు ఇప్పుడు ఆయన ఖాతాలో వేస్తారా వేయరా? వెంకటరామిరెడ్డి భవిష్యత్తు ఏమిటి? ఎమ్మెల్సీగా ఉంటాడు ఆయన. కానీ అటు డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా
ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో డబ్బులు పంచింది రాజపుష్ప అనేటువంటి సంస్థ నుంచి అనేటువంటిది రాధాకిషన్ రావు ఇచ్చాడు. సో ఇప్పుడు వెంకటరామరెడ్డి భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది చూడాలి. అధికారంలో టీఆర్ఎస్ లేదు, అక్కడ గెలిచింది రఘునందన్ రావు. రోజు ఒడుస్తూనే ఉంటాడు. ఇక వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా? 2 కేసులు ఉన్నాయి. ఎన్నికల్లో డబ్బులతో దొరికినటువంటి కేసు ఒకటి ఉన్నది, 2023కు సంబంధించినటువంటి డబ్బులు పంచినటువంటి కేసు ఒకటి ఉంది. అసలే న్యాయవాది రఘునందన్ రావు. అది ఎక్కడ దాకా పోతుంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, లేకపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఆ కేసు ఎక్కడ దాకా పోతుందో చూడాలి. వెంకటరామరెడ్డి పరిస్థితి ఏమిటనేటువంటి చూడాలి. ఆశించిన ఫలితం మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక చోట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ఇక మల్కాజ్గిరిలో అయితే అన్ని టీఆర్ఎస్ ఉన్నా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా 3వ స్థానం వచ్చింది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎంపీ స్థానం కూడా దక్కించుకోలేదు. రేపు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఈ విషయాలు కూడా క్లారిటీ రావాలి. పోనీ 4 ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో బేరం ఆడుకుంటామనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు సంకీర్ణ సర్కార్ వస్తుంది అనేటువంటి మాట అన్నారు, సంకీర్ణ సర్కార్ వచ్చింది, కానీ ఏం పరిస్థితి? ఏమీ లేదు. ఇదొక అంశము. ఇవి ఈ ఓవరాల్గా ఉన్నటువంటిది. వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఓడి, ఎంపీలుగా ఓడి, ఎమ్మెల్యేలుగా సేఫ్. దారం నాగేందరు, పద్మారావు, అట్లనే ఎమ్మెల్సీ ఉన్న వెంకటరామరెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉంటాడు మెదక్ నుంచి. వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా పోటీ చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ సేఫ్గా ఉంటారు. ఇది పద్మారావు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారు.